హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి కదండీ! గంటకి ఏదో ఒకటి అడిగేస్తా ఉంటారు. అమ్మ ఏమన్నా పెట్టు అని. అలాంటప్పుడు ఇలా కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇందులో స్పెషల్ ఏంటంటే మైదా కానీ, షుగర్ కానీ, ఎగ్స్ కానీ యూజ్ చేయమనమాట. రవ్వ, బెల్లంతో ప్రిపేర్ చేస్తామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. ఇంక లేట్ చేయకుండా ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. మిక్సీ జార్‌లోకి 1 కప్ వరకు రవ్వని యాడ్ చేసుకోవాలి. అదేనండి కరాచీ రవ్వ. ఈ రవ్వనే ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు. కేక్ అనేది మంచి ఫ్లేవర్ రావడం కోసం దానిలోకి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ప్లేస్‌లో మీరు కోకో పౌడర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా కాఫీ పౌడర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా అవేమీ యాడ్ చేయకపోయినా కూడా కేక్ అనేది టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా బాగా బ్లెండ్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ముప్పావు కప్పు వరకు ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే ఫ్లేవర్‌లెస్ ఆయిలే తీసుకోవాలండి. నువ్వుల ఆయిల్ అయినా, వేరుశనగ ఆయిల్ అయినా ఇలాంటివి అస్సలు పనిచేయవు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా బ్లెండ్ చేసుకొని దానిలోకి కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో నాకు హాఫ్ కప్ వరకు పడ్డాయండి పాలనేది. రిమైనింగ్ పాలను రవ్వలో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని తర్వాత వెంటనే బెల్లం పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి. లేదంటే ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కదా! మనకి పిండి అనేది త్వరగా ఉండగట్టేస్తుంది. కాబట్టి బెల్లము మిక్సీ పట్టిన వెంటనే దీనిలో వేసే ముందే పాలు యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా! ఇలా పాలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి మనకి బెల్లం అనేది ఇలా క్రీమీగా రావాలన్నమాట. బెల్లం అనింది ఇలా రవ్వలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు. అలానే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవైలబుల్‌గా లేకపోతే కనుక ఈనో పౌడర్ ఉంటుంది కదండీ! ఆ పౌడర్‌ని పాలల్లో కలిపి దీనిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ బేకింగ్ సోడానే ఉంటే కనుక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోండి. అలా ఉన్నా కూడా మనకి కేక్ అనేది చక్కగా పొంగుతుంది. తర్వాత దీనిలోకి కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం వెనిల్లా ఎసెన్స్‌ని పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఇది అవైలబుల్‌గా కనుక లేకపోతే బెల్లం మిక్సీ పడతారు కదా! అలాంటి టైంలో ఒక 2 ఇలాచీని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది. పౌడర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత పిండిని సేమ్ డైరెక్షన్‌లో కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపేస్తే కనుక ఎయిర్ అనేది ఫామ్ అయిపోతుంది. బాగుండదు. కేక్ అనేది సరిగ్గా పొంగదు. కాబట్టి సేమ్ డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఓవరాల్‌గా పాలనేది 1 కప్ వరకు పడ్డాయండి. ఇలా కలిపెట్టుకున్న పిండిలోకి డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, పిస్తా అలానే టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి. అన్నీ కలిపి యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకేది నచ్చితే అది ఆ డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రవ్వ అనేది బాగా నానుతుంది. ఈలోపు మీరు కేక్ ఏ గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి కొద్దిగా మైదా పిండి లేదా గోధుమ పిండి చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక అవైలబుల్‌గా ఉంటే లైట్‌గా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. చూడండి 10 నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది బాగా నానుతుంది. ఇలా రిబ్బన్‌లాగా ఫామ్ అవ్వాలి. ఇలా అయితే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. తర్వాత కేక్ బ్యాటర్‌ని జాగ్రత్తగా ఇలా గిన్నెలో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఉన్నవేమన్నా ఉంటే పోతాయండి. తర్వాత ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్‌ని పైన ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మీరు కేక్ ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని దానిలోకి ఇలా స్టాండ్‌ని పెట్టుకోవాలి. స్టాండ్ ప్లేస్‌లో మీరు చిన్ని కర్రీ బౌల్ అన్న బోర్లించి పెట్టుకోవచ్చు. ఇసుక వేసుకోవచ్చు. లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలి కుక్కర్ అనేది. స్టవ్ మీడియంలో పెట్టి 10 నిమిషాల తర్వాత జాగ్రత్తగా ఈ కేక్ గిన్నెను దానిలో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. మీరు కుక్కర్ తీసుకున్నట్లయితే కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు బెల్ట్ లేకుండా మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఒక పావుగంట తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు కేక్ అనేది బేక్ చేసుకోవాలి.
నేను పావుగంట తర్వాత చెక్ చేస్తున్నానండి. కేక్ అనేది ఇలా పొంగింది కదా! ఇలాంటి టైంలో ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్‌ని పైన యాడ్ చేసుకొని, మూత పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 20-25 నిమిషాల వరకు కేక్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు కేక్ బ్యాటర్ వేసే గిన్ని వెడల్పు ఎక్కువ ఉండి, లోతు తక్కువ ఉన్న గిన్నె తీసుకున్నారనుకోండి, కేక్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒకవేళ మీరు లోతు ఎక్కువుండి, వెడల్పు తక్కువున్న గిన్నె తీసుకున్నట్లయితే, కేక్ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనిక్కడ కొంచెం లోతు ఎక్కువున్న గిన్నె తీసుకున్నాను కాబట్టి నాకింత టైం పట్టిందండి. అదే మీరు వెడల్పు ఎక్కువ ఉండి, లోతు తక్కువున్న గిన్నె అయితే ఇంత టైం అనేది తీసుకోదు. నేనిక్కడ 45 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నా. ఇలా చెక్ చేస్తున్నప్పుడు మనకి చాక్ అనేది నీట్‌గా బయటకొచ్చేయాలి. పిండేమి అంటుకోకుండా. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోంచి ఆ కేక్ గిన్నెని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దానిలోనే వదిలేస్తే ఆ హీట్‌కి కేక్ అనేది మాడిపోతుంది. తర్వాత కేకు బాగా చల్లారిన తర్వాత ఇలా చుట్టూ చాక్‌తో జాగ్రత్తగా కదుపుకొని, దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని, ఆ ప్లేట్‌లో కేకు గిన్నె బోర్లించుకొని ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా బయటకొచ్చేస్తుంది. చూసారు కదండీ! కేక్ అనేది ఎంత ఈజీగా బయటకొచ్చేసిందో. చూడండి ఎంత స్పాంజ్‌గా ఉందో. చాలా బావుందండి టేస్ట్. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. ఈ కేకును నెక్స్ట్ డేకి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. బయటుంచితే 4 డేసే నిల్వ ఉంటుందండి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ్వ కేకు. దీనిని మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.